బిగ్ బాస్ ఈ సీజన్ గట్టిగానే క్లిక్ అయ్యేలా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం కామ్నర్స్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అగ్ని పరీక్ష ద్వారా ఇప్పటికే ఆడియన్స్‌లో తమకంటూ కొంత క్రేజ్ తెచ్చుకున్నారు సామాన్యులు. పైగా ఆడిషన్స్‌ల వీరిపై ఎలాగైనా సరే ఒక సాఫ్ట్ కార్నర్ పక్కాగా ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని ముందుకు దూసుకుపోవాలని ఇప్పటికే మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము, శ్రీజ లాంటి వాళ్ళు ఆ మాటని మొదలుపెట్టేశారు. మరోవైపు వీళ్ళని తట్టుకుని గేమ్‌లో నిలబడడానికి సెలబ్రిటీలు కాస్త కష్టపడాల్సిందే. పైగా అగ్ని పరీక్ష గెలిచి వచ్చారంటూ కామనర్స్‌ని, మెయిన్ హౌస్‌ని, లగ్జరీని కూడా బిగ్ బాస్ ఇచ్చేశాడు. ఇక సెలబ్రిటీస్‌ని బయట గార్డెన్ ఏరియాలో, ఔట్ హౌస్‌లోనే తోసేశాడు. దీంతో ఆటోమేటిక్‌గా 2 గ్రూపుల మధ్య గొడవ పడడానికి పెద్ద ప్లానింగే వేశాడు. బిగ్ బాస్ అయితే వీళ్ళు గొడవ పడట్లేదు అనుకున్నాడో ఏమో! మధ్యలో దూరి మరీ ఫిట్టింగ్ పెట్టేశాడు బిగ్ బాస్. ఏవానికి సంబంధించిన రెండో ప్రోమో ఏమైంది చూద్దాం. తాజాగా వదిలిన ప్రోమోలో అయితే అటు ఓనర్లు, ఇటు టెన్నర్స్ ఇద్దరూ కలిసి మెయిన్ హౌస్‌లో ఫుడ్ తింటూ ముచ్చట్లయితే పెట్టుకున్నారు. ఇందులో టెన్నర్స్ ఇల్లు ఓనర్స్‌కి మాత్రమే, మీరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోండి అటు బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో కొంచెం బిర్యానీ కావాలా నీకు, వేసేస్తారా అంటూ ఇమాన్యుయల్‌ని అడిగాడు భరణి. పాత్రంగా తింటున్న అందరినీ మీ ప్లేస్‌ని అక్కడే వదిలేసి బయటికి వెళ్ళండి అంటూ కోప్పడ్డాడు బిగ్ బాస్. దీంతో తింటున్న ఫుడ్‌ని అక్కడే పెట్టి టెన్నర్స్ అందరూ గార్డెన్ ఏరియాకి అయితే వెళ్ళిపోయారు. అది ఆడియన్స్ దృష్టిలోకి వెళ్తే మనకు మైనస్ అవ్వద్దని అనుకున్నారో ఏంటో కానీ వెంటనే కామనర్స్ అంతా ఒకటి డిసైడ్ అయ్యారు. నన్ను తినొద్దంటే చెప్పండి, నేను తినను, కానీ నేనైతే నోటికాడ కూడు లాగను, నో మ్యాటర్ ఏమైనా సరే అంటూ తన అభిప్రాయాన్ని తన గ్రూప్లో అందరికీ చెప్పాడు మాస్క్ మ్యాన్ హరీష్. దీంతో వీళ్ళంతా కలిసి ఔట్ హౌస్లోకి వెళ్ళి మీరు ఫుడ్ తినొచ్చు అంటూ సెలబ్రిటీలకి చెప్పారు. ఒకవేళ దీనివల్ల ఏమైనా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తే అవి వాళ్ళు అనగానే మేము తీసుకుందామని దమ్ము, శ్రీజ చెప్పింది. ఇందులో ఓనర్స్ లివింగ్ ఏరియాకి రండి, టెన్నర్స్ హౌస్ ముందు వరుసగా నుంచోండి అంటూ బిగ్ బాస్ మళ్ళీ రెచ్చిపోయాడు. ఇక నుండి ఓనర్స్ అనుమతి లేకుండా టెన్నర్స్ ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. బిగ్ బాస్ పంపించిన ఆహారాన్ని మొత్తం తక్షణమే స్టోర్ రూమ్‌లో పెట్టండి అంటూ ఆర్డర్ వేశాడు. ఈ మాట వినగానే భోజనం తినలేదు ఇంకా అంటూ సంజన సహా మిగిలిన టెనెంట్స్ ఫేస్ మాడిపోయాయి. అయినా సరే కామనర్లు వదలకుండా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏదైనా పనిష్మెంట్ వస్తే నేను తీసుకుంటా, మీకు అసలు రానివ్వను అంటూ శ్రీజ చెప్పింది. ఇంత బిగ్ బాస్ అదే సీరియస్గా తీసుకుని మీకు పనిష్మెంట్ ఇవ్వకుండా హౌస్ మొత్తానికి పనిష్మెంట్ ఇస్తే ఏం చేయాలి? ఈ రోజంతా ఫుడ్ పెట్టకుండా ఉంటే ఎలా ఉండాలి? అందరూ తనుజ కరెక్ట్ పాయింట్ లాగింది. ఇక ఈ సీన్ అవగానే భరణి టెనెంట్స్ అందరితో మాట్లాడుతూ తన లీడర్గా బాగానే కామెంట్స్ చేశాడు. వన్స్ బిగ్ బాస్ చెప్పిన తర్వాత వాళ్ళ ప్రైవసీ మనం ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు. వాళ్ళల్లో ఎవరికైనా దట్ వస్తే వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకొక అమ్మాయి అయితే ఇష్టం లేకపోయినా ఇది నువ్వు రాసుకో అని మొహాన్ని రాసి వెళ్ళిపోయింది. నువ్వు తినకపోతే ఇది తిను అంటూ అసలు ఏంటిది అని కామనర్స్ గురించి భరణి కామెంట్స్ అయితే చేశాడు. ఇది తొలి రోజే బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.